సో హాయ్ సార్. హలో. సో జేడి గారు కమ్ బ్యాక్ ఫ్యాన్స్ చాలా మంది వచ్చి మమ్మల్ని కలుస్తున్నారు. సో అంటే ట్రైలర్ కూడా చూసినప్పుడు అనిపించింది పవన్ కళ్యాణ్ గారికి ఓజీ ఎలాగనో జేడి గారికి గాయపడిన సింహం అలా అనిపించింది లుక్స్ వైజ్గా. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే నేను సో స్వీట్ ఆఫ్ యూ టు హ్యావ్ కంపేర్డ్ దాట్. అది మీరు కంపేర్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ముందర వీడి బర్త్డే, విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. సి గాయపడ్డ సింహం నా కెరియర్లో యూనిక్ ఫిల్మ్ అవటంతో పాటు డెఫినెట్గా సినిమాల్లోనే అది ఒక యూనిక్ ఫిల్మ్ అవుతుంది. 100% యూనిక్ ఫిల్మ్ అవుతుంది అది. సో అంటే ఇప్పుడు నేను కంబ్యాక్కి నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నా. సినిమాలు చేయట్లేదు యాక్టర్గా తప్ప. నేను వెరీ మచ్ హియర్. సో మోర్ దెన్ ఎ కంబ్యాక్, నేను ఐ వుడ్ సే దిస్ ఈజ్ లైక్ అ వెరీ 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 థంపింగ్ ఫిల్మ్ అవుతుంది. ఓకే సార్, అంటే జేడీ గారు చేసిన క్యారెక్టర్లో మనం చూసుకుంటే అసలు వండర్ఫుల్ క్యారెక్టర్ చేశారు. కానీ ఆ సినిమాల్లో లేనిది ఏంటి, ఈ సినిమాలో ఉన్నది ఏంటి? ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో చెయ్యందే ఈ క్యారెక్టర్. అండ్ నేను ఇందాక ఫస్ట్ వచ్చి చెప్పినప్పుడు మళ్ళీ దాన్ని రాంగ్గా కోట్ చేయకుండా, కమల్ హాసన్ గారు చేసిన క్యారెక్టర్లు ఎవరు ప్రపంచంలోనే చేయలేరు. కానీ నాకున్న యూనిక్ అదృష్టం ఏంటంటే ఆయన కూడా ఎటువంటి క్యారెక్టర్ చేయలేదు. ఎందుకు కమల్ హాసన్ గారిని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు? అంటే ఎందుకు అంటే క్రికెట్ అంటే ఎవడైనా సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ అంటారు. యాక్టింగ్ అంటే కమల్ హాసన్ గారే అంటాం. సో అండ్ కమర్షియల్ సక్సెస్, ఒక ఎనర్జీ, ఒక ఎక్స్ట్రాడినరీ డాన్సరు, వెరీ గుడ్ యాక్టర్ అంటే చిరంజీవి గారు అంటాం. ఇప్పటికి కూడా ఎవడ ఈడ పెద్ద చిరంజీవి అనుకుంటున్నాడు రా అంటాం. సో అది ఒక ఏంటంటే కొలబద్దు అనమాట. సో యాక్టింగ్లో కమల్ హాసన్ మించిన వాళ్ళు నాకు తెలిసి ఇండియాలో ఎవరు లేరు, నాకు తెలిసి. మరి మీకు తెలిసిందో లేదో ఈ విషయానికి ఇంకా తెలియలేదు. సో ఆయనతో కంపేర్ చేసుకోవట్లేదండి, ఇది మళ్ళీ చెప్తున్నా, కంపేర్ చేసుకోవట్లేదు. నా అదృష్టం ఏంటంటే ఎన్నో విభిన్న పాత్రలు, చిత్రాలు చేసిన ఆయనకి కూడా దక్కని అదృష్టం ఈ సినిమాతో నాకు దక్కింది. ఓకే సార్, ఇంత ఫిజిక్, ఇంత గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్ మీరు? మీరు ఇది అడిగిన తర్వాత నేను ఇంక ఇవాళ లంచ్ చేయడం మానేస్తున్నాను. నిజంగానే సార్? ఏదో తిందాం అనుకున్నా ఇంటికి వెళ్ళి, సో అది కాకుండా చేస్తున్నారు. సార్ ఇంకో క్వశ్చన్, అంటే పెద్ద మూవీ కూడా ఉంది, అదే డేట్లో ఈ సినిమా వస్తుంది అంటున్నారు. అంటే ఇద్దరి పోటీ ఉంటుంది. నాకు నిజంగా ఆ విషయం దిల్ రాజు గారు కానీ, పవన్ గారు కానీ, వాళ్ళిద్దరూ, మా భాను గారు కానీ, వాళ్ళు చాలా క్లియర్గా చెప్పింది, ఆ సినిమా వస్తుంటే ఖచ్చితంగా మేము వెనక్కి వెళ్తాము 1 వీక్ అని వాళ్ళు చెప్పేశారు. సో దాంట్లో అసలు డిస్కషన్ పాయింటే లేదు. అది వస్తుంటే ఖచ్చితంగా మేము వెనక్కి వెళ్తాం అనేది మా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఆల్రెడీ చాలా మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నారు. సో అది వచ్చేటట్టయితే ఖచ్చితంగా మేము 1 వీక్ వెనక్కి వెళ్తాం. దాంట్లో తప్పలేదు. బికాస్ చాలా పెద్ద సినిమా, ఆబ్వియస్గా థియేటర్స్ కానీ అవన్నీ కూడా ఇష్యూస్ అవుతాయి. సో బికాస్ ఆఫ్ దాట్ ఆబ్వియస్గా అది వస్తే మేము వెనక్కి వెళ్తాం. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్, జేడి చక్రవర్తి గారు యాక్టింగ్లో కానీ, ఆయన ఫిజిక్లో కానీ ఏమాత్రం తగ్గలేదు, అదే వైబ్ ఉంది. అంటే ఇండస్ట్రీ, పెద్ద డైరెక్టర్లు ఇండస్ట్రీ ఎందుకు వాడుకోలేకపోతుంది ఆయన్ని? అది తప్పదు, అది చాలా తప్పదు, అది తప్పదు. ఇండస్ట్రీ వాడుకోకపోవటం అనేది తప్పు. నేను చూసిగా ఉన్నా, మన చాలా పెద్ద డైరెక్టర్స్ అవ్వచ్చు, పెద్ద బ్యానర్స్ అవ్వచ్చు, వాళ్ళు నన్ను అడిగిన అంశాలు ఉన్నాయి. ఆ సినిమా ఖచ్చితంగా బాగుంది కానంటే నన్ను దాంట్లో నేను చూసుకోలేకపోతున్నాను, వాళ్ళకి నేను చెప్పిన తరుణం కూడా ఉంది తప్ప. ఇండస్ట్రీ ఉపయోగించుకోకపోతే ఇంత దూరం నేను వచ్చేవాడిని కాదు, నన్ను మీరెవరు గమనించేవారే కాదు. సో ఇండస్ట్రీ ఆబ్వియస్లీ ఎప్పుడూ నన్ను గ్రహించి గమనించింది, కాబట్టి అది తప్పు. నేను నా చాయిస్తో నేను సినిమాలు చేయట్లేదు. ఓకే, అంటే మీకు నచ్చిన కథలే చేసుకుంటున్నారు? అంతే, నాకు నచ్చిందే చేస్తాం. సో ఇంకా మంచి సినిమాలు చేయాలని ఇంకా వెయిట్ చేస్తున్నాం మీరు. సార్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ.